హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. అసలు ఎలా ఉందంటే, మంచు విష్ణు హీరోగా, ఈశాన్ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా జిన్నా. ఆవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్గా నటించారు. స్క్రీన్ ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమా దీపావళి కానుకగా అనగా ఈరోజు విడుదలైంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఈరోజు విడుదల చేశారు. ఇంకా చిన్న స్టోరీలోకి వెళ్దాం. గాలి నాగేశ్వరరావు ఆలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్ హౌస్ నడుపుతుంటాడు. అప్పు చేసి మరీ టెంట్ హౌస్ పెడతాడు. అయితే అతను టెంట్ హౌస్ వేస్తే పెళ్ళి ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకు అప్పు పెరుగుతూనే ఉంటుంది. మరోవైపు ఓ గూండా దగ్గర జిన్నా అప్పు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గూండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చినట్లే అని కండిషన్ పెడతాడు. అదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక ఊర్లోకి దిగుతుంది. దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్న కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా తాను ప్రేమించిన పచ్చళ్ళ స్వాతితో కలిసి వేసిన ప్లాన్ ఏంటి, లాస్ట్కి ఎవరిని చేసుకుంటారనేదే మిగతా స్టోరీ. ఇందులో ఇప్పుడు ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో చూద్దాం. జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తు తెస్తుంది. యాక్షన్, కామెడీలలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్గా అనిపించిన తన అందంతో ఆకట్టుకుంది. సన్నీ లియోన్ పాత్ర అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక ఆమె పాత్ర కాస్త తెలిసినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేష్, నరేష్, రఘుబాబు, సునీల్, సత్యం, రాజేష్, గౌతమ్ రాజ్, చమ్మక్ చంద్ర, వెన్నెల్ కిషోర్, భద్రం అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ దివి కూడా. చోటాకే నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంది. ఇంకా చిన్న కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్నెస్ ఏం లేదు. కానీ కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్లుగా పక్క కమర్షియల్ ఫార్మెట్లో సాగుతున్న కథకు ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచుతుంది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సెకండ్ హాఫ్ను కొంచెం డిఫరెంట్గా డీల్ చేసే ప్రయత్నం చేశారు. వెన్నెల్ కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తుంది. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో ఎమోషన్ సరిగ్గా పండలేదు. ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్స్కు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే కానీ ఫ్యామిలీకి జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇది పర్వాలేదులే అనిపిస్తుంది చిన్న సినిమా. ఇంకా అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్స్ డిఫరెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా ఒక్కసారికి పర్వాలేదనిపిస్తుంది. తప్పకుండా చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూసి రండి. తప్పకుండా ఇది ఎలా ఉందో కింద కామెంట్ చేసి